ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. తులారాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2వ స్థానంలో శుక్రబుధులు, తృతీయ స్థానమందు రవికుజులు, భాగ్యస్థానమందు గురువు, అలాగే చంద్రుడు, అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు కేతువు వెరసి 9 గ్రహాల్లో 7-8 గ్రహాలు యోగిస్తూనే ఉన్నాయి. అంటే గోచారం ప్రకారం చాలా పీక్ టైం. మీరు ఏదనుకుంటే అది జరిగేటువంటి టైం, మీరు అన్న మాట నెగ్గేటువంటి టైం. పలానా మన అన్నాం కదా, ఇది జరుగుతోంది, ఇది సాగుతుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి సాటిస్ఫాక్షన్ కూడా మీరు పొందగలుగుతారు. అలాగే కొంత కంట్రోలింగ్ చేయగలుగుతారు. మీకు ఉండేటువంటి చుట్టుపక్కల విషయాలు కానీ, లేదా మీ అనుజ్ఞతో ఇది జరగాలి అని ఏదైతే మీ కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది. అలాగే మంచి వ్యక్తులతోటి సహవాసం దొరుకుతుంది, సత్సాంగత్యం దొరుకుతూ ఉంటుంది. అలాగే విందు విహారయాత్రల్లో పాల్గొనడానికి, శుభ కార్యక్రమాలు చేయడానికి, అలా ఏదైనా దూరత్ర ప్రాంతాలు సంచారం చేస్తూ ఉండడానికి, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడానికి ఏదైనా అప్పు కావాలి అంటే కూడా అది తొందరగా దొరుకుతూ ఉంటుంది. పలానా ప్రాపర్టీ కొనాలి, టైం దాటిపోతే మనం కొనలేము, లేదా తర్వాత మనకి దొరకదు అనేటువంటి ధోరణిలో కొంత ఏంటంటే దానికి సంబంధించినటువంటి ముందుకెళ్ళేటువంటి విధంగా మీకు ఆర్థికంగా సహకారం వస్తుంది. అలాగే సపోర్టివ్గా ఉంటాయి గ్రహస్థితులన్నీ కూడా. అంటే ఆఖరికి వాతావరణం కూడా మీకు సహకరించడాన్ని తులారాశి వారిలో చూడొచ్చు. అప్పటి వరకు వర్షం పడుతూ ఉన్నది సడన్గా ఆగిపోయి ఏదైనా మీకు వెసులుబాటుగా మారిందేమో అనేటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే వాతావరణం కూడా మీకు సహకరిస్తుంది. అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఏ పనైనా చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అన్నా, ఉద్యోగ మార్పుకైనా, వ్యాపార అభివృద్ధికైనా, సంతానోత్పత్తికైనా, ఏదైనా సరే ఈ వారంలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.